జనసేన నేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఆయన పిఠాపురం వచ్చారు. ఇక్కడ చిత్రాలలోని మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఇక్కడి నుంచి నేరుగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేస్తున్నారు. దీనికి రోడ్ షో ఈరోజు మొత్తం 3 మండలాల్లో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి గొల్లపురంలో, పిఠాపురం, చేబ్రోలు 3 మండలాల్లో కూడా అభిమానులతో కూడి భారీ ఎత్తున రోడ్ షో చేస్తున్నారు. ఆయన వెంట కాకినాడ ఎంపీ అభ్యర్థి పెంగళ ఉదయ శ్రీనివాసు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ వర్మ కూడా ఉన్నారు. మొత్తం దారి పుడుకున్నా కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కు అన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కోసం వీళ్ళందరూ కూడా వేచి చూసే పరిస్థితి ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సాయంత్రం 3 గంటల సమయం చేరుకోవడంతో ఇక్కడి నుంచి ర్యాలీ బయలుదేరింది. దారి పుడుకున్నా కూడా ఆయనకు అడుగుడుగున నేరాజులతో పెద్ద ఎత్తున పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అంటే ఉదయం నుంచి కూడా కార్యకర్తలు కావచ్చు, ఇతర పార్టీలో వివిధ మండలాల్లో వాళ్ళంతా ప్రచారాల్లో ఉన్నప్పటికీ ఈ సమయం వచ్చేసరికి కరెక్ట్గా సాయంత్రం 3 గంటల సమయం వచ్చేసరికి కూడా పిఠాపురంలోని చిత్రాల గ్రామానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఈ రోజు రాత్రి వరకు కూడా పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో పలు చోట్ల ఆయన రోడ్ షో నిర్వహించారు. అలాగే పిఠాపురం సంబంధించి అభివృద్ధి గురించి కావచ్చు, ఇప్పటిదాకా పిఠాపురంలో జరిగిన విధ్వంసం గురించి ఆయన పలుసార్లు చెబుతూ వచ్చారు. ఎటువంటి విధ్వంస పాలన పోవాలంటే ఖచ్చితంగా పిఠాపురంలో గెలిపించాలి. పిఠాపురం అంటే దేశ పట్టణంలోనే పిఠాపురం అంటే ఏంటో చూసి మిగతా నియోజకవర్గాలు తెలుసుకునే రకంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఆయన చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యువతంతా కూడా పెద్ద ఎత్తున ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే మొన్న కూడా ఆయన సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ రోడ్ షో జరిగింది. రోడ్ షో అంతా కూడా జనసేన, టీడీపీ, అలాగే బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడం, అందరినీ కూడా సభ అంతా కూడా మొత్తం రోడ్ షో మొత్తం జనసైనికులతో టికెట్లు ఆడిందని చెప్పాలి. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ తనకు తలపాగా ధరించి తాను ఈ రోడ్ షో నిర్వహించారు. అయితే నేటితో రోడ్ షో ముగిస్తారని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నేటితో ముగిస్తుందని చెప్పాలి. అంటే రేపు ఒకవేళ పిఠాపురంలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఆఫీస్కే పరిమితం అవుతారనేది ఓ రకంగా తెలుస్తుంది. మొత్తం మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం అటు సినిమా నటులు కావచ్చు, ఇటు డాక్టర్లు కావచ్చు, అలాగే కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా గ్రామాన ప్రచారం చేసి పడుతుంది. ఈ రోజు రోడ్ షోతో పీరియడ్తో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపటి నుంచి బహిరంగ సభలకు హాజరుకారని చెప్పాలి. పిఠాపురంలో మాత్రం జనసేన నుంచి పార్టీ నుంచి కార్యకర్తలు కావచ్చు ఉత్సాహంతో ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పారు. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం. For more videos like this, subscribe Big TV channel.